ఆధ్వర్యంలో భాగ్యనగర గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో 44 ఏళ్లుగా కొనసాగుతాం. బాలాపూర్ గ్రామంలో ఒక జాతీయత, ఒక దేశభక్తి, ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక జాతీయవాదం, ఆ హిందుత్వం ఇక్కడ కొనసాగుతుంది. ఈ సమాజం చూస్తూ ఉంటే ఒక హిందూ సాగరం వల్లే ఈ సమాజం అంతా కూడా కొనసాగుతూ ఉంది. ఈ హిందూ సాగరం వల్ల కొనసాగే ఈ యాత్రలో ప్రతి పౌరుడు ఎంతో సంతోషంగా, ఆనందంగా, వయస్సుతో నిమిత్తం లేకుండా, కులంతో, మతంతో, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకుంటా ఉన్నారు. ఇది బాలాపూర్ చరిత్ర. బాలాపూర్ దేవుడు మహిమగల దేవుడు. బాలాపూర్ దేవుడి లడ్డు ఎంతో శక్తివంతమైనది. కాబట్టి లడ్డు అన్నా, దేవుడన్నా ఒక విశ్వాసం ఉంది. అందుకోసమే ఇక్కడ ప్రజలంతా బాలాపూర్ గణనాథుని కోట్లాది మంది కనులతో, లక్షలాది మంది ప్రజలు వెల్కమ్, స్వాగతం చెప్తా ఉన్నారు. బాలాపూర్ లడ్డు అంటే ఒకప్పుడు కేవలం స్థానికులకు మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట జనాలకు కూడా ఎవరైనా సరే వచ్చి పాల్గొనొచ్చు అన్నది ఒక అవకాశాన్ని కల్పించారు. ఏం చెప్తారు? ఎందుకు అసలుకి ఇలాంటి అవకాశాన్ని కల్పించారు? మేడం, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఉమ్మడి రాష్ట్రాలే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా లడ్డు వేలం పాడారు. మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎవరైనా, ఏ వ్యక్తి అయినా దేశభక్తుడు అయి ఉండాలి, ఎవడైనా జాతీయవాది అయి ఉండాలి. దేశభక్తుడైనటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ ప్రాంతం వాడైనా, ఎవరైనా కూడా లడ్డును పార్టిసిపేట్ కావచ్చు, లడ్డును పొందవచ్చు. ఎవరు పొందినా సేమ్ డే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నియమాలు తీసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు 5 మంది కొత్తగా వాళ్ళ పేర్లు వేసుకున్నారు, డబ్బులు కూడా డిపాజిట్ చేశారు. సో ఇది చాలా శుభ పరిణామం, చాలా సంతోషం. ప్రజలకు మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన రాముని వారసత్వం మనం ఇస్తా ఉన్నాం అని మీ ద్వారా చెప్తా ఉన్నాను. సార్, అంటే లడ్డు వేలం పాటలో వచ్చినటువంటి డబ్బుని వివిధ రకాల కార్యక్రమాలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే ఉపయోగిస్తారు. ఏం చెప్తారు? కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫండ్ ఇచ్చారు అని తెలిసింది, వాస్తవమేనా? మేడం, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా లడ్డు యాక్షన్ ద్వారా వచ్చే డబ్బు అవుతుందో ఈ డబ్బును బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు నిర్మాణం చేశాం, అనేక దేవాలయాలు పునర్నిర్మాణం చేశాం. గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వం చేయాల్సిన పనిని మేం చేశాం, ఉత్సవ సమితి చేసింది. పేద ప్రజలకు షెడ్డు నిర్మాణం చేశాం, ఇతరాత్ర అభివృద్ధి చేశాం. ప్రజలు అల్లాడుతూ ఉంటే కర్నూలుకు వెళ్ళి దానం చేశాం. అది మా సంస్థ సేవా కార్యక్రమం చేశాం. కాబట్టి ప్రతి పైసా అకౌంటబిలిటీగా ఉంటుంది. ప్రతి పైసా ప్రజల కోసం, బాలాపూర్ గ్రామం కోసం ఖర్చు పెడతాం. ధర్మం కోసం, దేవాలయాల కోసం ఖర్చు పెడతామని మనం. అంటే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకోబోతారో ప్రతి ఒక్కరూ కూడా ఈసారి మేము సొంతం చేసుకోబోతున్నాం, మేము సొంతం చేసుకోబోతున్నాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈసారి లడ్డు ఎంత వెళ్ళే అవకాశం ఉంటుంది? చూడండి, దేవుడి లడ్డును నేను కైవసం చేసుకుంటా చెప్తే అది అహంకారమే అవుతుంది. ఆయన లడ్డును ఎవడు స్వాధీనం చేసుకోలేడు. ఆయన దయ, ఆయన కరుణ వల్లనే సాధ్యమవుతుంది. లడ్డు అనేది ఆయన దయ, ఆయన కృప వల్ల జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంటే ఫైనల్లీ చూస్తున్నాం కదా, బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డు కోసం అయితే మాత్రం వేలం పాట కోసం ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఏదైతే బొడ్రాయి ఉందో ఈ ప్రాంతంలోకి వస్తారు. ఇక్కడ గ్రామ పెద్దలు, అదేవిధంగా ఈ లడ్డు పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఆధ్వర్యంలో అయితే మాత్రం వేలంపాట జరుగుతుంది. అసలు ఈసారి ఎంతవరకు వేలంపాటలో లడ్డూని ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది మాత్రం కొంతమేరకు అయితే మాత్రము అందరికి ఎక్సైట్మెంట్ ఫీల్ ఉందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుజాత.